తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఈసారి 15 లక్షల మంది భక్తులు వాహన సేవలను చూసే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గరుడ వాహన సేవ 3.5 లక్షల మంది భక్తులు హాజరవుతారని ఈవో తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, సంఖ్యలో భక్తులు ఇచ్చే శ్రీవారి పుష్కరిణి పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు కూడా స్వామివారి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నాటి మా బూరాహ స్వామి ఆలయంలో ముఖమండపంలో శ్రీదేవి ఉదయ సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారికి వైభవంగా నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా విశేష పుణ్యశాస్త్రాలు కూడా జరిగిన అయితే కొబ్బరి నీళ్ళు, తేనె, సరదలతో స్వామివారు కూడా పూజలు చేశారు. అయితే మొత్తం మీద చూసుకుంటే బ్రహ్మోత్సవాల్లో ఈవో కూడా 24వ తేదీ నుంచి 2వ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. 28 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు శ్రీవారి సేవల ప్రదర్శనలు కూడా ఇచ్చారు. శాస్త్రంగా అర్చక శ్యామలో చక్ర స్నానం వేడుక కూడా నిర్వహించారు. వేలాది మంది భక్తులు చక్ర స్నానం కూడా చేశారు. మొదటిది విడత 9,000 మంది భక్తులు పుష్కరిణిలో స్నానం చేశారు. 1000 మంది పోలీసులు, 13 మంది విజిలెన్స్ సిబ్బందితో వేలాది మంది శ్రీవారి సేవలు కూడా 440 మంది ఎన్ఆర్టీ, ఎన్డీఆర్బీ సిబ్బంది భక్తుల సేవ కూడా స్పందించారు. అదేవిధంగా ఈవో కూడా మాట్లాడాడు. అదే చైర్మన్ కూడా శ్రీవారి భక్తి విదేశ శుభాకాంక్షలు కూడా చెప్పారు. శ్రీవారి భక్తుల విజయవంతం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు కూడా చెప్పారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. టీటీడీ చరిత్రలో ఘనంగా భక్తులు ఎలాంటి భక్తులు కల్పన అత్యంత బ్రహ్మాండమైన బ్రహ్మోత్సవాలు జరగడం ఇదే మొదటిసారి. టీటీడీ కల్పించిన సదుపాయాలు, సౌకర్యాలు భక్తులకు 100% సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాలు 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. భక్తులు కానుక 25.12 కోట్ల ఉండే ఆదాయం కూడా ఉంది. 28 లక్షల పైగా లడ్డులో భక్తులు కూడా విక్రయించారు. 26 లక్షల మంది భక్తుల పైగా అన్నప్రసాద పంపిణీ కూడా చేశారు. ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకు 4.4 లక్షల మంది భక్తులు, తిరుమల నుండి తిరుపతికి 5.22 లక్షల మంది భక్తులు కూడా ప్రయాణించారు. పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం చక్కటి సమయంతో పనిచేశారు. పోలీస్ విజిలెన్స్ చర్యల వల్ల భక్తులకు సురక్షితంగా క్షేమంగా బ్రహ్మోత్సవాలు కూడా చేశాము. సీఎం సూచనల బోర్డు నిర్ణయాల అధికారులు ప్రక్క ప్రణాళికలతో కనీసం ఎవరిని రీతిలో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. సాంకేతిక వల్ల దిగబడి సుజావుగా కొనసాగింది. కొంత సాంకేతిక సమయం ఏర్పడడం వల్ల వినియోగం లేకపోయినా రాబోయే అవగాహన ఇస్రో సేవలను కూడా వినియోగించడానికి చైర్మన్ కూడా తెలిపారు. భవానీ, రైట్, థ్యాంక్ యూ మధు. సౌకర్యం కానీ, అన్నప్రసాదాల సౌకర్యాలు కానీ, మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఫెసిలిటీస్ ఇవన్నీ కానీ అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి జరిగింది. మరి ముఖ్యంగా జిల్లా అధికారి యంత్రాంగంతో కోఆర్డినేషన్లో పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా రవాణా సౌకర్యాలు కానీ, పార్కింగ్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం. పార్కింగ్ కాకుండా ఇంకా తిరుపతిలో అదనపు పార్కింగ్ ఏర్పాటు. ఓం నమో వెంకటేశాయ. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తిరుమల